ఏదైనా షాపింగ్ కో ఫంక్షన్లకో వెళ్ళినప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని డామినేట్ చేస్తుందా? అస్సలు ఒప్పుకోకండి. ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చైనా సరే మీ మాటని ఎలా చేసుకోండి. మేల్ డామినేషన్ జిందాబాద్. వీరుని కాస్త వీరి కుక్కని చేశారు కదరా మీరు. ఈడేట్రా కుక్కలోకి వెళ్ళాక కూడా చెగోడిలాగే ఉన్నాడేట్రా. అయ్యగారు రూపం మారినా బుద్ధి మారుతుంది అయ్యగారు. నిజమేరా, ఈ కుక్క బుద్ధి గడి కుక్కలో ఉండమే కరెక్ట్ రా. పద చెక్కడే పద. ఏంటయ్య గారు కుక్కను తీసుకొచ్చారు? నీకు మీ ఆయన సాయం ఉండట్లేదు కదే, ఇదన్నా ఉంటుందని. ఊరుకోండి గారు, మీకు అన్ని అటకారాలే. సర్లే గడే, దీన్ని జాగ్రత్త చూసుకో. దాన్ని చెప్పు వీడి గురించి. కొంతకాలం వీడు ఇలాగే ఉండాలి. అలాగే గారు. సార్ నాకు చాలా చిరాకు ఉంది, మామూలుగా మార్చేయండి. వీడు చిరాకుగా ఏదో అరుతున్నాడు కానీ తీసుకెళ్ళి. అలాగే గారు. సార్ 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 నన్ను వదిలేసి వెళ్ళిపోకండి సార్, ప్లీజ్ సార్. సార్ 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 ఏంది మావా ఈ కుక్క అయ్యగారి మీద ఎందుకు అరుస్తుంది? ఈ ఎదవా కుక్క కాదు, మన చెకోడి. అవును అవును. ఏటి కుక్క కాదా? చెకోడియా? ఎలా మారిపోయాడు? పిచ్చి మొహమా, మొన్న అయ్యగారికి చేయలేదా? ఏదో పండు కాయ పండు కాయ పెగ్గు కాదు మావా, పరకాయ ప్రవేశం. అదే 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 చెకోడిని కుక్కలో పెట్టారు. అయ్య బాబాయ్, వీడు మనిషిగానే డేంజరు, కుక్కగా ఏం చేస్తాడో. నేనేం చేస్తాను? ఏడ్చాడు. మనిషిగా అయితే ఏమైనా చేస్తాడని భయపడవచ్చు, కుక్కగా ఏం చేస్తాడు? పడున్నే. ఒరే కర్రోడా, కరిశానంటే కళ్ళు ఊడొస్తుంది. మావా వీడు నిన్నేదో అంటున్నాడు. కరుస్తానంటున్నాడేమో, అయినా వీడి గరపడానికి నా ఒంట్లో కండలాడున్నాయి. మావా ఇప్పుడు నేనేం చేద్దాం? అలా పడున్నే. వీడు మనల్ని ఎంత ఏడిపించాడు, ఇప్పుడు దానికి రెట్టింపు పగ తీర్చుకుందాము. చాలే ఐసు నాకు అలా చేయదు. నిజమే మావా, వీడు మనల్ని ఏడిపించాడు కదా, వీడిని ఇంతకింత ఏడిపిద్దాం. అయితే నువ్వు కూడా. సర్లే, ఏం కూర వండావు? చికెన్ చేసా మావా, రా తిందుగాని. ఉండు, వీడిని అడగట్టేసి పోదామా. రే చెక్కుడే, కాసేపు ఉండరా. నువ్వు పదివే ఇక్కడే సావు. ఒరే ఒరే, మీరు తినలేదు కాదురా, నాకు కూడా పెట్టండి, నాకు ఆకలిస్తుంది. అరే అరే కర్రోడా, అరే ఐసు వస్తే ఐసు నాకు కూడా పెట్టవే ఐసు. వచ్చేసారా? అమ్మయ్య, మీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తున్నావా? మరి చెప్పుంటే ఆకులో హల్వా మల్లెపూలు తెచ్చుండేవాడిగా. మీ పరాచకాల తర్వాత ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి. ఏంటి, మీ తమ్ముడిని అరెస్ట్ చేశారా? మరి చెప్పవే, కేక్ తయారు చేసి సెలబ్రేట్ చేసుకుందాం. మీకెప్పుడు నా తమ్ముడి మీదే కన్ను, కానీ నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తానంటే దాని గురించి కాదు. అందుకు కాదా, మరెందుకు? నా బిడ్డ కనబడట్లేదు. బిడ్డ ఆడవిడ ఇంకెవరు? చగోడి. పార్వతీదేవికి వినాయకుళ్ళ వాడిని నేను కనకపోయినా వాడు నా బిడ్డ. నీకేమన్నా మతిపోయిందా రాజ్యం? వాడెక్కడ పోతాడు? వచ్చేస్తాడులే. కాదండి, వాడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, వాడిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు. ఆడే వాడిని ఎవరు కిడ్నాప్ చేస్తారు? ఆడే పిల్లల తల్లులు ఎత్తుపోయేలా ఉంటాడు. కాదండి, ఎక్కడికి వెళ్ళా చెప్పి వెళ్ళేవాడు, అందుకే భయంగా ఉంది. ఆడేమన్నా ఎల్కేజీ కుర్రాడా? ఆడెవరో ఎత్తుపోవడం ఏంటి? మీరన్నీ అలా తెలుగ్గానే తీసుకుంటారు. ముందు పదండి, పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. ఇదిగో రాజ్యం, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మిస్సింగ్ రిపోర్ట్ ఇస్తాం, వీడి ఫోటో కూడా ఇస్తాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? వీడి ఫోటో అక్కడ నోటీస్ బోర్డు లో జేబులు కొట్టే వాళ్ళ ఫోటో పక్కన అంటిస్తారు. ఎందుకు? వీడి మొహం అలాగే ఉంటుంది కాబట్టి. సరే, మీరు రాకపోతే నేనే వెళ్తానండి. వద్దు రాజ్యం, సాయంత్రం దాకా చూద్దాం, రాకపోతే అప్పుడు వెళ్దాం. నిజంగానా? నిజం రాజ్యం, వీళ్ళు మొహం కొడుకోపో. అర్ర సినిమాలో దెయ్యంలో ఉన్నాం. బిడ్డ కనబడని తల్లి ఇలాగే ఉంటుందండి. ఈ దరిద్రుడు ఇంట్లో లేకపోతే నేనెక్కడ ఆనందంగా బతికేస్తున్నానని దీని కుళ్ళు. వస్తే ఐసు నాకు కూడా పెట్టవే చికెన్, నాకు కూడా ఆకలిస్తుంది. మీ కర్రోడు వచ్చేంత లోపల వచ్చేలాగున్నాడు. ఏ రోజు కొడి ఆకలిస్తుందా? నువ్వు అట్టాకే ఉండు, ఆకలితో మాడి చావు. దున్నపోతా పందిలా తింటున్నావు కదనే, తిండి లేక నాకు నీరసం వచ్చేస్తుంది. ఎర్రచకొడి, మా నోటి కాడ కూర చెడగొడతావా? మమ్మల్ని కూనలు చేసి ఆడిస్తావా? అమ్మగారి దగ్గర నన్ను నా మగుని చెడ్డోళ్ళని చేస్తావా? నా చేత ఫ్లోర్ తుడిపిస్తావా? అయ్య బాబోయ్, నీకు నా మీద చాలా కక్ష ఉంది. అంతేకాకుండా అందరి ఫ్లాట్ల దగ్గర మాకు రావాల్సిన డబ్బులు రాకుండా చేస్తావా? నేనేం చేశానే? ఐసు 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 పెట్టవే. నువ్వెంత అరిసినా సరే నీకు ఒక్క మెతుకు కూడా పెట్టను. నీళ్ళు తాగి బతుకు. నీళ్ళు తాగేలా బతుకుతానే, కాస్త అన్నం పెట్టే బాబా. మా పట్ల ఎన్ని అపరాధాలు చేశావు కాబట్టి నీకు శిక్షగా తిండి పెట్టడం మానేస్తున్నా.
ఇప్పటికే మన చెట్టు మొదలా ఉన్నాం, ఇంకా తింటే ఏరు బెలూన్లో ఉగ్గిపోతావే బండదానా. నువ్వు అట్టకి పడియాడు, సాయంత్రం కల్లా నీ పొగరు తగ్గుతుంది. నీ ఒళ్ళు నా పొగరు ఎప్పటికీ తగ్గదు కానీ ఎల్లు చేయగడుకో. అయ్యగారు ఇంకా రాలేదు, విషయం తెలిస్తే ఎట్టా రియాక్ట్ అవుతాడో ఏంటో. ఏంటే మీ అమ్మగారు ఎదురు చూడాల్సిన ప్లేస్ నువ్వు ఎదురు చూస్తున్నావు? అయ్యగారు కొంప మునిగిందండి. నా కొంప మునగంది ఎప్పుడు గాని విషయం ఏంటో చెప్పు. అమ్మగారు నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు అయ్యగారు. ఎవరోగం? చెకోడి కనిపించట్లేదని బెంగ పెట్టుకున్నారండి. చిన్న పిల్లాడు తప్పిపోతే ఎట్టా ఏడుస్తుందో తల్లి, అట్ట ఏడుస్తుంది అయ్యగారు. నువ్వు ఏడు పాపవే, నీ ఏదో పోలికలో నువ్వు ఆడిచిన పిల్లడేంటి? అమ్మగారు అట్ట ఫీల్ అవుతున్నారు అయ్యగారు. పోనీ చెకోడిని కుక్కలా మార్చేసామని చెప్పమంటారా? అప్పుడు మన అందరినీ ఎలకల్లా మార్చేద్దాం, నిన్నైతే పందికొక్కులో మార్చేద్దాం. అయ్య బాబాయ్, మరైతే ఎలా అయ్యారు? నేను ఉన్నాను కదా, నా తిప్పలేవు, నేను పడతానులే. రాజ్యం ఏంటి గోళ? కాళ్ళకి చక్రాలు ఉన్నదో ఎటో పోయి ఉంటాడు. బండలు వదిలేసి ఎక్కడికి వెళ్ళేవాడు కాదండి. పిచ్చి వెధవ, ఎక్కడున్నాడో ఎన్ని తిప్పలు పడుతున్నాడో. ఆవిడ ఎదుటి వాళ్ళని తిప్పలు పెట్టే రకం, ఆవిడ ఇబ్బంది పడే టైపు కాదు. మీరెప్పుడు అలాగే. వాడు మన ఇల్లు వదిలితే బతకలేడండి. ఆవిడ మన ఇల్లు వదిలి బతకలేడని నీకు తెలుసు, నాకు తెలుసు, ఆడికి తెలీదు. పాప ఏమైపోయాడో, ఎప్పుడు అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టుకుని తిరిగేవాడు. వాడు నిన్ను అమ్మా అని ఎప్పుడు పిలిచాడే? మేడం అని కదా పిలుస్తాడు. వాడు మేడం అని పిలిచిన అమ్మానే వినిపించేది. సర్లే, ఎలాగోలా వెతుకుతాం గానీ దా వచ్చి కొంచెం ఎంగిలిపడు. వాడు నాకు కనిపించే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాను. అలా పట్టుకుని చాలా రాజ్యం, తినకపోతే నీరసించిపోతావు. సీరియల్ చూడడానికైనా ఓపిక ఉండాలి కదా. పెద్ద సీరియల్స్ పోతే పోనివ్వండి, నా కొడుకు కంటే అవేం ఎక్కువ కాదు. రాజ్యం మాట్లాడడానికి అర్థం ఉండాలి. ఆవిడ మన చుట్టం కాదు, పట్టం కాదు, వాళ్ళ ఇంటికి పోయి ఉంటాడులే. అయితే వాడితో ఫోన్ లో మాట్లాడించండి, అప్పుడు నమ్ముతా. కుక్కలా మారిపోయినోడితో ఫోన్ ఎలా మాట్లాడించాలి? ఒరే చెకోడిగా, నిన్ను కుక్కలా మార్చినాక నాకు చాలా ప్రశాంతంగా ఉందిరా. నాకేంటి ఈ కాళ్ళు మొత్తమే ప్రశాంతంగా ఉందిరా. ఏంట్రా మహా ఆనందంగా ఉన్నట్టున్నావు? ఏం లేదయ్య గారు, ఆ చెక్కుడు కూడా కుక్క అయ్యాక సగం గొడవ తగ్గిపోయింది. ఈ మిగిలిన సగం గొడవ మా ఇంట్లో. అదేంటయ్య గారు? చెకోడి కనిపించడం లేదని అమ్మగారు బెంగ పెట్టుకున్నారు మావా. అసలు ఏం తినడం లేదు. మా మేడం మా తల్లి. ఏంటయ్య గారు ఇది? ఏమరా, అసలు నాకేం అర్థం కావట్లేదు. ఆ చెగుడి గడితో ఫోన్ లైనా మాట్లాడించమంటుంది. అయితే కుక్కని చెకోడి చేసి ఫోన్ లో మాట్లాడించి మళ్ళీ కుక్కని చేసేద్దాం అయ్య గారు. ఇది ఎవరన్నా ఇట్లా చేరే సినిమాని అంటే పెద్ద అస్తమానం అటు ఇటు మార్చడానికి. అయ్యగారు, వీని మనిషిని చేయటానికి నేను ఒప్పుకోను. నిజమయ్య గారు, వీడు కుక్కయ్యాకి మనశాంతిగా ఉంది. నీకు అలాగుందా? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అయ్యగారు, మా మావ చేత గొంతు మార్పిచ్చి ఫోన్ లో చెకోడిలో మాట్లాడిద్దాం, అమ్మగారు నమ్మేస్తారు. ఎవరు ఈడే? వీడు నవ్వుతూ డైలాగ్ చెప్పినా ఏడుస్తూ డైలాగ్ చెప్పినా ఒకేలా ఉంటుంది. మళ్ళీ మిమిక్రీ చేయించడమా? పోనీ ఎవరు రెప్పించి మాట్లాడిపోద్దాం అయ్య గారు. నువ్వు చెప్పేది మిమిక్రీ ఆర్టిస్ట్ పిలిపిద్దామనే? అవునయ్య గారు, అలాంటివన్నీ తీసుకుని వద్దాము. ఏడ్చేవులే, అప్పుడు మన గుర్తు ఇంకో మనిషి చెప్పినట్టు అవుతుంది. తప్పు మీద తప్పు చేస్తున్నాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అయ్య గారు? ఓ పని చేద్దాంరా, ఈ కుక్కను రాజ్యానికి ఇచ్చేద్దాం. నేను చెప్పాను కదా అయ్య గారు, అమ్మగారికి చెప్పేద్దామని. ఒసే బూడిది గుమ్మడికాయ మొహందానా, నేను చెప్పేది కుక్కే చెగోడి అని కాదే. మరి ఏం చెప్తారు అయ్య గారు? ఈ కుక్కని చెకోడి చెల్లారులో పెట్టి మరీ పెంచాడని చెబుతాను. చెకోడి గుర్తుగా దీన్ని ఉంచుకోమందాం. ఆ పని చేయండి. అమ్మగారు ఒప్పుకుంటారా అయ్య గారు? ఒప్పుకుంటుందిరా. ఈ యదవనది బిడ్డలా చూసుకుంటుంది. అందుకే ఇడు కనపట్టలేదని తిండి కూడా మానేసింది. మా మేడంకి నేనంటే ఎంత ప్రేమో తిండి కూడా మానేసింది. దేని చూసైనా అమ్మగారు తిండి తింటారేమో. అదరా చెగుడిగా. కమాన్ చెగుడి, కమాన్ చెగుడి. ఇప్పుడు చూడరా, నీకు అసలు మనోవేదన అంటే ఎలా ఉంటుందో చూపిస్తా. రాజ్యం 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 ఇదెక్కడండి? మన సెల్లార్ లో దొరికింది, తెచ్చాను. మన ఇంట్లో క్యారెక్టర్ తగ్గిందని దీన్ని తెచ్చారా? చెగుడి క్యారెక్టర్ మాయమైంది కదే, ఆడు బదులు దీన్ని తెచ్చాను. చిచ్చి, నా చగోడికి దీన్ని పోలిక, నేను అసలు ఒప్పుకోను. అవునవును, వాడికి విశ్వాసం ఉండదు, దీనికి ఉంటుంది. మేడం, నన్ను గుర్తుపట్టారా? నన్ను ఆశీర్వదించండి మేడం. ఏంటండి నా వైపు వస్తుంది? ఈ అదవ నీకే కదా అసిస్టెంట్. ఏంటి? అంటే చెగుడి గడి దీన్ని సెల్లార్ లో పెట్టి పెంచాడంట, అందుకే ఇది నీ దగ్గరకు వస్తుంది. ఏంటి? దీన్ని మన చగోడి పెంచాడా?
డైలీ సీరియల్ ఎక్స్ప్రెషన్ ఎవరికే చూడలేక సత్తనాను. నిజంగా ఇది చగోడి పెంచిన కుక్కేనా? అవును, అందుకే ఆడి గుర్తుగా మన ఇంట్లో ఉంటుందని తెచ్చాను. అంతేనంటారా? ఒక్కసారి ఆలోచించు, వాడు పెంచిన కుక్కని మనం వీధుల్లో వదిలేసామంటే వాడెంత బాధపడతాడు. అబ్బా ఇంత కథ చెప్పేస్తున్నావయ్యా. వాడి గుర్తుగా మనం చేరదీసామని తెలిస్తే వాడు సంతోషించడా? మన ఇంట్లో మీరే సార్ పెద్ద రచయిత. కాబట్టి ఆ చెగుడి తిరిగి వచ్చే వరకు ఆడుకో. ఏంటి? అదే మాట వరుస అన్నాను. వచ్చేస్తాడు. వచ్చే వరకు ఇదిగో వాడు పెంచిన కుక్కని జాగ్రత్త చూసుకో. మేడం నన్ను గుర్తుపట్టండి, నేను మీ చెకోడిని. ఏంటో ఇది కూడా చగోడి లాగా తొందరజీవి లాగా ఏంటి? వాడేవిడు? ఏంటి ఏమన్నారు? అబ్బే ఏం లేదే, చెగోడి వచ్చేదాకా దీన్ని చెగోడి అనుకో అంటున్నాను. అలాగేనండి, చగోడిని దీనిలోనే చూసుకుంటాను. చూసుకోవడం ఏంటి మేడం, నేను మీ చెకోడిని. దారా చగోడిదా? మేడం నన్ను ఏం చేసాలంటే ఇల్లు ఈ రోజు ఈవినింగ్ పబ్కి వెళ్ళి ఫ్రెండ్స్ తో డాన్సులు చేయాలి. खाओ पीवो और ऐश करो. ఏం చేస్తున్నారు సార్? చగోడి నేనేం చేస్తున్నానో తెలుసుకుని మీ మేడంకి రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావా? రేయ్ ఇదిగో ఇటు చూడు, ఇది నా గర్ల్ ఫ్రెండ్. ఈ అమ్మాయితో సాయంత్రం పబ్కి వెళ్తా. సార్ నేను మేడంతో చెప్పేస్తా. నాకు తెలుసురా నువ్వేమనుకుంటున్నావు, మేడంకి చెప్పాలనుకుంటున్నావు కదా. మీకు కూడా నా మైండ్ వాచ్ చదవడం వచ్చేసిందా సార్? ఈ అమ్మాయితో సాయంత్రం పబ్బులు డిచ్చుకు డిచ్చుక అంతకు మించి మీరు ఏం చేయరో నాకు తెలుసు సార్. ఈ విషయం మీ మేడంకి చెప్పి తనని ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నావా? తెచ్చుకోరా అరటి పువ్వా. నేను అరటి పువ్వునా? ఇప్పుడే మేడం గారికి రిపోర్ట్ చేస్తాను, ఆగండి. వీడికి శ్వాసం లేదు గాని పౌరుషం బానే ఉంది. ఇది ఏ పప్పుకి రమ్మంటుందో. రండి మేడం రండి. ఏంటండి కుక్క ఇల్లంతా తిరిగేస్తుంది? ఇల్లంతా కంపు కంపు. నా కంపు తర్వాత మేడం, మీ సంసార జీవితాన్ని ఆయన కంపు చేసేలాగా ఉన్నాడు. దీని మొహంలో ఏదో ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయండి, కానీ నేను చదవలేకపోతున్నాను. పంపదీసు నువ్వు దాని మైండ్ వేసి చదివేద్దాం అనుకున్నావేంటి? అందరు నిన్ను పిచ్చిదారు అనుకుంటారు. ఎందుకు? ఇంగ్లీష్ లో డాక్టర్ డూ లిటిల్ అని ఒక సినిమా ఉంది. అందులో హీరో ఇలాగే జంతువులతో మాట్లాడతాడు. చాలా కష్టాలు పడ్డాడు. అవునా? అవును, కావాలంటే ఆ సినిమా చెడి చూడు. అలాగేనండి. ఇదిగో మనుషుల మైండ్ వయసులు చదువుతుంటే వద్దలేదు కదా అని జంతువుల మైండ్ వయసులు చదవాలని చూడమాక, ఇబ్బందుల్లో పడిపోతావు. సరేనండి, మీరు ఎలా అంటే అలానే. మేడం 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 అంతా మోసం మేడం. అబ్బబ్బబ్బా, ఏంటండి వెదవగోలా? చిచ్చి మేడం నన్ను అర్థం చేసుకోండి. ఏంట్రా ఏంటి ఏంటి గోళ? ఏం బిగుతా ఏం బిగుతావు సార్? ఎందుకురా ఎందుకురా మంచోన్ని. ఏంటి నీ బాధ? పొట్టిది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. పద్దు నేను వచ్చేసాను. పద్దు దీన్ని తినిపించి తగలే 24 గంటలు తింటూనే ఉంటది. ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు? ఇవి కావాలా? నేను పెట్టను. నీ తిండి ఎవరు కావాలి? నువ్వు కావాలి నాకు. అబ్బా, పుట్టినరోజు కూడా ప్రశాంతంగా తిననీయకుండా ఏంటి కోలా? ఓ ఇవన్నీ పుట్టినరోజా? హ్యాపీ బర్త్డే పద్దు. దూరంగా ఉండు. నా చెక్కుడు లాక్కుంటున్నావా? నేను నీ దుంపలేగా. నేను ప్రేమగా నీ దగ్గరకు వస్తే లాక్కుంటా అనుకుంటున్నావా? సర్లే, తిను. ఇంక పెట్టను. సారు నాతో పాటు దీన్ని కూడా కుక్కని చేస్తే మేమిద్దరం కలిసి కాపురం చేసుకునే వాళ్ళం. ఇప్పటికి డజన్ కుక్క పిల్లలు కనేవాళ్ళం. ఇంకెళ్ళు. ఇదేంటి మనిషిగా ఉన్నప్పుడు బొమ్మంటుంది, కుక్కగా ఉన్నప్పుడు కూడా బొమ్మంటుంది? ఏదైనా పాట వేసుకోవాలి. నేను పొమ్మన్నాను కదా, పోతాలే. నేను మళ్ళీ మంచిగా మారి అప్పుడు నీ పని చెప్తా. మేడం మేడం నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావే? నేను చెప్పేది వినండి. అబ్బబ్బబ్బా, ఏంటి ఆ మొరగడం? నీ మొరగడం తప్ప ఏం అర్థం కావట్లే. పో ఇక్కడి నుంచి. మేడంకి నేను తెలవడానికి ఏం చేయాలి ఇప్పుడు? ఐడియా. ముద్దాష్టం బంగారం లాంటి పిండి తగిలిట్టావు కదే. నువ్వు చగోడివా? అవును మేడం. ఒరే చగోడి, నువ్వేంట్రా ఇలాగా? సార్ పట్టిన కుట్రా. నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు అర్థం కావట్లేదురా. అర్జెంట్
గా నీ మైండ్ వాయిస్ చదవడం నేర్చేసుకోవాలి. హలో, కుక్కల్ డాక్టర్ ఫణీంద్ర గారేనా? అవునమ్మా, నేను ఫణీంద్రనే. ఎవరు మాట్లాడేది? నేను రాజ్యలక్ష్మిని మాట్లాడుతున్నానండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు కుక్క మనసులో ఉన్న మాట తెలుసుకోవాలంటే ఎలాగా? అది చాలా కష్టమమ్మా. ఈ రాజ్యలక్ష్మి కూడా కష్టమా? ఓ, మీకైతే ఓ పని చేయండి అమ్మా. కుక్క కళ్ళలోకి తీక్షణంగా చూడండి. 1% అయినా అది ఏముంటుందో మీకు తెలుస్తుంది. 1% కాదు, మీరు చిన్న హింట్ ఇచ్చారు కదా, ఈ రాజ్యలక్ష్మికి 100% తెలిసిపోతుంది. చెలరేగిపోతాను. ఒరే చగోడి మేడం, నువ్వు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడరా. కాలేగా. ఒరే ఎదవా, నువ్వు నా కళ్ళలోకి చూడరా. కల్లా చూసి కళ్ళు నొప్పి పెడుతున్నాయండి బాబా. ఒరే చగోడి, నాకు నీ మైండ్ వాయిస్ చదవడం వచ్చేసిందిరా. మీరు ఏదైనా సాధించేస్తారు మేడం. సరే, ఇప్పుడు చెప్పరా, నిన్ను ఇలా మార్చింది ఎవరు? సారు. సారా? ఎందుకు? తన సరదాలకు అడ్డుపడుతున్నానని. ఆయనకి వయసులో సరదాలేంట్రా? ఆయనకు వయసు అయిపోవడం ఏంటి మేడం? చాటింగ్లు, మీటింగ్లు. నిన్నైతే ఒక అమ్మాయిని పబ్లిక్ తీసుకెళ్లి డాన్సులు కూడా చేశాడు తెలుసా? ఈసారి చెప్తాను రా ఆయన పని. నువ్వు వెళ్ళి ఆయన మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే మేడం. అలాగే అని ఇక్కడే సొల్లు కాచుకుంటుంటావే, పో. సాయంత్రం పార్క్. ఓకే, వస్తాను. యారా చెగోడి, నేనేం చేస్తున్నానో చూడడానికి వచ్చావా? ఇదిగో నా గర్ల్ ఫ్రెండ్ కృష్ణవేణి. తను నేను కలిసి సాయంత్రం కేబీఆర్ పార్క్ వెళ్తున్నాం. ఉండండి మేడం గారికి చెప్తా. మేడం చెప్పుకుంటా. చెప్పుకోబా. చెప్తాను, ఆగండి. భయపడరు ఇక్కడ. మేడం, ఓబే మేడం. ఫుల్ మోహం కదా. నా గర్ల్ ఫ్రెండ్ ఉందని వీడికి అసూయ కలిగింది. తర్వాత ఎసిడిటీ వచ్చేస్తుందేమో. సాయంత్రం ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి? పింక్, ఏమండి, మనం సాయంత్రం కేబీఆర్ పార్క్ వెళ్దామా? కేబీఆర్ పార్క్ సాయంత్రం? ఏ కుదరదా? ఇప్పుడు ఎందుకని? మీ చేత నడిపిద్దాం అనుకున్నానండి. ఎదుగాల అనుకున్నావు? ఇప్పుడు బానే ఉన్నాను. ఏం బాగుంది? నీకంటే ముందు మీకు పొట్టే వెళ్తుంది, అందుకే నడిపిద్దాం అనుకున్నాను. ఇప్పుడే వద్దులే, తర్వాత చూద్దాం. అంతేనండి, మీరు మాతో ఎందుకు వస్తారు? ఏ కృష్ణవేణితోనో నీలవేణితోనో వెళ్తారు. దారా. కృష్ణవేణి, నీలవేణి. అది దీనికి ఎలా తెలిసింది? నిజంగా అందా తెలియకందా? ఇదేదో చీకట్లో రాయేసినట్టు. అయినా నా లీలలు కనుక్కోవడం దీనివల్ల ఎక్కడవుతుంది కానీ. ఒరే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ వచ్చినట్టు పద్దస్తమాను నీ విజిట్లేందిరా నాక. మేడం గారు మిమ్మల్ని గమనిస్తూ ఉండమన్నారండి. నీకు నన్ను చూస్తుంటే కుళ్ళుగా ఉంది కదా. నువ్వు ఇంకా కుళ్ళుకున్న విషయం చెప్తా విను. రేపు నేను కృష్ణవేణి ఇద్దరం కలిసి దట్టచ్ అనే పబ్కి వెళ్తున్నావురా. ఉండండి మేడం గారికి చెప్తా. వీడు ఒకడు కుక్కలా మారాక ఒక చోట నిలబట్టలేదు. ఇందాక అది అన్నట్టు నా పొట్ట నాకంటే ముందెళ్ళిపోతుందా చూద్దాం. అదేం లేదు, అంతా దాని పిచ్చ. ఏమండి, రేపు శనివారం కదా, మన ఇద్దరం ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళాలి. గుడికా? ఎందుకు? అక్కడ శ్రవణానంద స్వామీజీ ప్రవచనాలు చెప్తారు, వెళ్ళి విందాం. శనివారం సాయంత్రం గుడికి ముసలాళ్ళు వెళ్తారు, మనం ఎందుకు? ఇప్పుడు పోగేసింది చివర్లో ఆదుకుంటుంది, అది డబ్బులైనా పుణ్యమైనా. అయితే అవి రెండు నాకు ఎక్కువగానే ఉన్నాయి, నన్ను వదిలే. అంతేలేండి, మీరు గుడికి ఎందుకు వస్తారు? ఏ పబ్బుకో వెళ్తారు. ఏంటిది చీకట్లు అదే పనిగా రోళ్ళేస్తుంది? తిన్నా చొగుడి తిను. నువ్వు సోరసి వెర్రి వేషలని నాకు చెప్తూ ఉండే. నీకు ఇంకా ఏమైనా చికెను మటను అలాంటివి కావాలంటే నాకు చెప్పే, చేసి పెడతాను. తిన్నా. ఏరా చగోడి, బాగా ఆకలేస్తుందిరా? అవును మేడం. ఏమనంటున్నాడు? ఆహా, ఇంకేమన్నారో మీ సార్? ఆ అమ్మాయితో 5 గంటలకి జాగింగ్ వెళ్తాడంట మేడం. జాగింగ్ కి వెళ్ళి వేరే అమ్మాయిని కలుస్తారా? అందుకేనా జాగింగ్ జాగింగ్ అని తెగ ఎగురుతున్నారు. రాజ్యం చివరికి నువ్వు కుక్క మైండ్ వయసులు కూడా చదివేస్తున్నావా? నీ సంగతి చెప్తాను. నువ్వు గుండెలు తీసిన బంటు అయితే నేను కిడ్నీలమ్మే కేడిగాడు. రాజ్యం రాజ్యం మీ పని అయిపోయిందండి. ఏంటండి? ఏం లేదు రాజ్యం, మన పక్క కాలనీలో రమేష్ గారు పంపరాఫ్ ఇచ్చారు. ఈ కుక్క నమ్మితే 15,000 ఇస్తాడంట. నేనమ్మను. కుట్రా మేడం, కుట్రా. అది కాదు రాజ్యం,
కుక్కని సాగడం సంటి పిల్లని సాగడం కంటే కష్టం. పైగా మనకి ఊరికి వెళ్ళడం కూడా కుదరదు. దీంతోనే లైఫ్ సరిపోతుంది. అవన్నీ నాకు తెలుసులేండి, నేను చూసుకుంటాను. వద్దు రాజ్యం, ఈ కుక్కనమ్మేస్తూ వచ్చిన డబ్బులతో నువ్వు ఎంచక్క పట్టు చీర కొనుక్కోవచ్చు. నాకు పట్టు చీరలు చాలా ఉన్నాయి. ఈ కుక్క మనతోనే ఉంటుంది. చూసారా మేడం ఆయన ఏమంటున్నారు? చూస్తున్నాను రా, అంతా చూస్తున్నాను. ఎవరితో మాడుతున్నావే? కనిపించట్లేదా? కుక్కతో మాట్లాడుతున్నాను. నిన్ను జంతువుల మైండ్ వేసి చదవద్దని చెప్పాను కదా. మీ కుట్రలు కుతంత్రాలు నాకు తెలుసు. వీడే చగోడి అని కూడా తెలుసు. ఇదంతా మీరే చేశారని కూడా తెలుసు. సరే, నేనే మార్చాను. అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఏంటని అడుగుతున్నారా? చంటి పిల్లాడిని ఇలా మార్చేశారని కొంచెం కూడా అనిపించట్లేదా మీకు? వాడిప్పుడు చంటి పిల్లాడు కాదే, కుక్క. ఊరందరినీ ముంచేసే రకం. మీకు అంత వెటకారంగా ఉందా? అయితే నేను చెప్పేది వినండి. ఏంటో అది? ఈ రోజు నుంచి నేను మీ మీద సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నాను. వద్దే బాబు, నీ నాన్ కోఆపరేషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇదిగో ఇప్పుడే ఈ కుక్కని మనిషిగా మార్చేస్తాను. అది ఆ పని చేయండి సార్. నో, వీడిని ఇలాగే ఉంచుతా. ఏంటి మేడం ఇది? ఏంటి నువ్వు అనేది? అవును, నేను వీడి జీవితాన్ని నిలబెట్టాలనుకుంటాను. వాడి జీవితం నిలబడడం ఏంటే? వాడు కుక్క. నీకేమైనా పిచ్చా? పిచ్చి కాదు, ఇది నా శిష్యుడి మీద నాకున్న ప్రేమ. మీ పిచ్చి పీక్స్ వెళ్ళిపోయిందండి. రాజ్యం, వాడు ఇప్పటి వరకు అనుభవించిన క్షోభ చాలు గాని ఇక మనిషిగా మార్చేద్దామే. మార్చండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్. ఒరే చగోడి, నువ్వు నోరు మూయరా. నీకు ఏది మంచిదో నీకంటే నాకే బాగా తెలుసు. రాజ్యం, నువ్వు మరీ ఎటువంటి తింటే మనకే. నేను చెప్పేది కూడా విను. కుదరదండి, ఆల్రెడీ ఆవుదాన్ని ఆ పని మీదే పంపా. ఏం పని మీద? రా రా అమ్మగారు, అమ్మగారు. ఒరే ఏంట్రా ఈ కుక్క ఏంట్రా? చెకోడి గారికి పెళ్లి చేయడానికి అమ్మగారు ఐశ్వర్యాన్ని తీసుకురమ్మన్నారా గారు? ఐశ్వర్య అంటే నీ పిల్లరా రే? ఆహా, ఏరా చగోడి, నీకు నీ పెళ్లి కూతురు నచ్చిందా? చూడండి పొడుగు చుట్టూ. ఈ చగోడి ఏడండి? ఈ పెళ్లి ప్రకృతి విరుద్ధమని పారిపోయాడు. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. మిర్రా మిర్రా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం.